నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో పాడి రైతులు ఆందోళనకు దిగారు. పాల ఉత్పత్తి సహకార సంఘంలో పాల శాతంలో తేడా వస్తోందని ఆరోపించారు. పాల శాతంలో తేడాతో ఒక్క రైతు ₹1000 నష్టపోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్, డైరెక్టర్లు కుమ్మక్కై పాల బోనస్ బిల్లు ఇవ్వకుండా చేస్తున్నారని, దీంతో తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాడి పశువులు లేని డైరెక్టర్లు పాల సంఘంలో చెలామణి అవుతున్నారని ఫైర్ అయ్యారు. నిజమైన రైతులకు కొత్త ఓటు కల్పించాలని డిమాండ్ చేశారు. వారి యొక్క డిమాండ్ల పరిష్కారం కోసం ధర్నా చేయడం జరుగుతుంది. ఫ్యాట్ విషయంలో కానీ మాకు తూనికల విషయంలో కానీ క్లారిటీ లేదు. ప్రతి సంవత్సరం ఇదే సంతు. కొత్త ఎన్నిక డైరెక్టర్లు ఎవరో ఇందులో పాలు వచ్చేటోళ్ళు డైరెక్టర్లు లేరు అని మాకు క్లియర్గా తెలిసిపోతుంది. ఇంతమందిలో కూడా ఇప్పుడు ఒక డైరెక్టర్ ఉన్నాడనంటే ముందుకు వాళ్ళు రావట్లేరు. ఆ సమస్యను విన్నవించుకో ఎవరికి తెలపాలి మా సమస్యలంటే దానికి ఎన్నిక విధానం లేదు, సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగడం లేదు. ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. వీటన్నిటిని పరిష్కరించాలని ఈరోజు పాలు పోయకుండా మేము ధర్నా చేయడం జరుగుతుంది. రైతులందరికీ వెంటనే దీనికి సంబంధించిన చైర్మన్ కానీ ముందుకు వచ్చి మాకు న్యాయం జరపాలని డిమాండ్ చేస్తున్నాం. మాకు ప్రతి సంవత్సరం కూడా బోనస్ లాంటివి అవకాశాలు ఇవ్వడం లేదు, మాకు ఎంకరేజ్మెంట్ లేదు. పాడి రైతులను నష్టపోతున్నాం. దీనికి పరిష్కారం లేదు. ఎలాంటి మాకు సలహాలు ఇచ్చేటోళ్ళు కూడా లేరు. ఈ యొక్క ఫ్యాట్ మిషన్లో చాలా తేడాలు ఉన్నాయి. ఇదేంటి అంటే మాకేం సంబంధం లేదంటారు. ఇక్కడ తీపిచిన ఫ్యాట్కి మళ్ళీ వేరే సెంటర్లో తీపిచిన ఫ్యాట్కి చాలా తేడాలు వస్తున్నాయి. అన్ని గమనించి ఈరోజు మేమందరం ఒక తాటిగా నిలబడి ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. మాకు 30 సంవత్సరాల నుంచి పాలు వస్తున్నాయి. ఇక్కడ మాకు కూడా ఓటకు లేదు. 15 రోజుల కిందకెళ్ళి 7-5 వచ్చేది ఫ్యాడు, మొన్న 4 వచ్చింది. అడుగుతున్నాం, చలి వస్తుందంట, చలి పెడుతుందంట. ఇప్పుడు వచ్చేసి ₹20-30 నష్టపోతాం లీటర్కు. దానా కాసులు కూడా వెళ్ళట్లేదు. తౌడు రోజు కిలో తౌడు పడుతుంది. దానా 3 కేజీలు, పూటకు 2 తింటుంది. ఎంతమంది సభ్యులు ఉంటారు ఇక్కడ? పాస్ బాగానే 70-80 మంది ఉన్నారు. అందులో ఓటికి లేవు అసలు. గేదెలు లేని వాళ్ళకే ఓట్లకున్నాయి. పాలు పోసేటోళ్ళకి నేను చెప్తున్నా 30 సంవత్సరాల నుంచి పాలు పోస్తున్నాం. ఓటకు లేదు మాకు. 10 సంవత్సరాలు ఎప్పుడైనా 40 పడుతున్నాయి. ఏ పేడ ఎంత రాని 5-4 వస్తుంది. దీనిపై పని మేము బర్రెలో పెట్టుకొని ఇదిగోని అదిగోని రాత్రి అనక పగులనక పురుగనక పూసనక ఓరాల పొట్టి గడ్డి కోసి మేము ఇన్ని బాధలు పడితే మాకు ఈ సగం కూడా పడతలేవు. అది మాకు ఇది ఎప్పుడు కుర్చీల మీద ఉండి అక్కడక్కడనే ఎన్నికలు అయ్యి అక్కడక్కడనే రాజకీయం చేసి అక్కడక్కడనే గెలుస్తారు. ఇక్కడ వచ్చి ఓట్లు వేయించుకొని డైరెక్ట్ ఈ మనిషి అనిపించుకుంటారు లేదు. మేము మాకు వచ్చి అడుగుతాడు లేదు. హక్కు అడిగితే మా వాళ్ళు అక్కడక్కడనే మా నాయకులు అక్కడక్కడనే చేసుకుంటారు. మేము ఉన్న వాళ్ళం అంతా ఈడ ఒట్టి వాళ్ళం అయినాం. పేర్ల తేడా ఉంది, మిషన్ల తేడా ఉంది. ఆడ ఈడ 100 ఈడ 50 పడితే ఆడ